నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో గోచార ఫలితాలు, మాస ఫలితాలు అంటే ఈ వీడియోలో తులారాశి నుండి మీనరాశి వరకు కూడా చెప్పుకుందాము. ఈ గ్రహాల అంటే కుంభరాశిలో 3వ తేదీన చంద్రగ్రహణ ప్రభావాలు, పంచగ్రహ ప్రభావాలు, తదుపరి గ్రహ మార్పుల వల్ల చతుర్రాహి ప్రభావాలు, ఇంకా తదుపరి కుజ, రాహువు, రవిలు, అంగారక గ్రహ ప్రభావాలు కూడా ఇవన్నిటినీ కూడా చర్చించుకుందాము. వాటి పరిహారాలు, శుభాశుభ ఫలితాలు, ఆచరించవలసిన గ్రహించవలసిన సూచనలు అవన్నీ కూడా ఇందులో చర్చించుకుందాము. అయితే ఖగోళంలో ఎట్ ప్రజెంటు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మిథున రాశిలో వక్రించిన గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో 3 వరకు శుక్రుడు సంచరించి తదుపరి 4 నుండి మీనరాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తూ 27 వరకు, తదుపరి మేషరాశిలో 28 నుండి శుక్రునికి 3 స్థాన చలనాలు ఉన్నాయి. ఇక అదే కుంభరాశిలో సూర్యుడు 15 వరకు సంచరించి 16 నుండి మీనరాశిలో సంచరణ చేస్తాడు. ఇక తదుపరి రవి, రాహువు, కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తారు మాసాంతం వరకు కూడా. ఇక మీనరాశిలో శని మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో. అయితే ముందుగా మీ తులారాశి గురించి తెలుసుకుందాము. మార్చి 2026లో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే తులారాశిలో అనుసరించి 5లో 3వ తేదీన చంద్రగ్రహణం, తదుపరి 15 వరకు కూడా పంచగ్రహ కూటమి, తదుపరి చతుర్రాహి, తదుపరి అంగారక యోగాలు, ఇవన్నీ మిశ్రమంగా ఉన్ని వాటి ఫలితాలు చూద్దాం. ఇక ఈ తులారాశి వారికి గురు మరియు శని గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక ప్రగతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అయితే మాత్రం చాలా శ్రద్ధ అవసరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక విదేశీ విద్య, విదేశీ యానం, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి అనుకూలతలు, ఫలితాలు వస్తాయి ఈ మాసంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు కూడా ఈ మాసంలో ఈ తులారాశి వారికి సంభవం అనేది మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా కూడా, బిజినెస్ పరంగా కూడా. ఇక సంతాన ప్రాప్తికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ మాసంలో కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, గోచరిస్తున్నాయి. అది ఇంకా జన్మ జాతకం నుండి కూడా ఇంకా నిశ్చితంగా చూడాల్సి ఉంటుంది. గోచారంలో అయితే అనుకూలతలు వస్తాయి. భాగస్వామితో సంబంధాలు కూడా బాగా మెరుగవుతాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో. ఇక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ తులారాశి వారికి మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం ప్రభావం వల్ల నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. 5 పంచమంలో ఈ చంద్రగ్రహణం, పంచమంలోనే పంచగ్రహ కూటమి, పంచమంలోనే చతుర్రాహి, ఆ తదుపరి 3 గ్రహాల కూటమికి అంగారక యోగం, వీటన్నిటి విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవటం విషయంలో ఈ మాసంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఈ తులారాశి వారు. ఇక ఈ పరిహారంగా ఈ మాసంలో ఈ తులారాశి వారు మహాలక్ష్మిని పూజించడం మరియు శుక్రవారం లక్ష్మి అష్టోత్తరం పఠించడం చాలా మంచిది. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా రాజయోగం వంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. మంచి అనుకూలతలే. ఆర్థికంగా అయితే గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు. అసలు మామూలుగా అయితే ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఎక్కువ. రావాల్సిన బకాయిలన్నీ కూడా అందుకుంటారు, వసూలు చేసుకోగలుగుతారు ఈ మాసంలో. ఆర్థికంగా బాగుంది. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అంటే ఉద్యోగస్తులకి మార్పులు అనేవి సంభవిస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి ఎక్కువగా అనేది సూచించడం జరుగుతుంది.
ఇక విద్యార్థులైతే కనుక ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు సాధిస్తారు. మంచి అనుకూలతలు, ఇతర గ్రహాల అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఏకాగ్రతతో ముందుకు సాగండి అనేది సూచించడం జరుగుతుంది విద్యార్థులకి. ఇక భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఓర్పు పట్టండి, ఓర్పు అవసరం ఎంతైనా. సంబంధాల విషయాలు కాబట్టి చిన్నపాటి మనస్పర్ధలకి ఓర్పు వహించండి. మీరే మీ భాగస్వాముల విషయాల్లో, బిజినెస్ కానీ జీవిత భాగస్వామి విషయాల్లో కానీ అనేది చెప్పటం జరుగుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్స్పర్టుల సలహా తీసుకోవాలి అనేది ముఖ్యంగా సూచించడం జరుగుతుంది. అయితే ఈ మాసంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు మంగళవారం అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రతికూలతలు తగ్గుతాయి అనేదానికి. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి మార్చి మాసంలో గ్రహాల అనుకూలత బాగుంది అనేది చెప్పచ్చు. తృతీయంలోనే గ్రహాలన్నీ పంచగ్రహ కూటమి, చతుర్రాహి అన్నీ కూడా బాగున్నాయి. తృతీయంలో రాహు అనుకూలిస్తాడు, కుజుడు అనుకూలిస్తాడు, రవి అనుకూలిస్తాడు. ఇక బుధుడు ఒకడు కొద్దిపాటి వ్యతిరేకంగా ఉంటాడు అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా చూస్తే, ఆస్తుల విషయాలకి చూస్తే కనుక స్థిరాస్తి కొనుగోలుకి అనుకూల సమయం. అంటే ఈ వీడియోలో ఎక్కువగా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే, ఎక్కువగా ప్రభావం చూపించే విషయాలు మాత్రమే చర్చించడం జరుగుతుంది నేను. ఇక స్థిరాస్తి కొనుగోలుకి అనుకూలం సమయం అని చెప్పచ్చు. మార్చిలో పాత అప్పులైతే తీరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి. ఇక పేరెంట్స్ ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ధనురాశి వారి ఈ మాసంలో. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో మంచిగా రాణిస్తారు విద్యార్థులు. ఈ ధనురాశి విద్యార్థులు ఉద్యోగంలో అయితే మార్చుకోవటానికి ప్రయత్నాలు చేసేవారికి వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యి మంచి ఉద్యోగాలే దొరుకుతాయి అనేది, వారు ఉద్యోగాలు మార్చుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో వీరికి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గనక, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, వాహనం నడిపేటప్పుడు వేగం నియంత్రించాలి. ఈ ధనురాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఇది ముఖ్యమైన పాయింట్లు. గురువారం దక్షిణామూర్తిని పూజించండి. శనగలు దానం చేయడం చాలా శ్రేయస్కరం అనేది, గురు బలం పెరుగుతుంది అనే దానికి సూచనలు. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి ద్వితీయంలోనే చంద్రగ్రహణము, పంచగ్రహ కూటమి, చతుర్రాహి ఈ విధంగా ఉన్నాయి. మకర రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటాడు 3 నుంచి 27 వరకు కూడా అనేది. 3లో రవి కూడా 16 నుండి మాసాంతం వరకు చాలా అనుకూలిస్తాడు మీనరాశిలోనే రవి కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఆ తదుపరి మకర రాశి వారికి 4లో శుక్రుడు కూడా 28 నుంచి అనుకూలంగానే ఉంటాడు. ద్వితీయంలో మాత్రం బుధుడు అనుకూలంగా ఉంటాడు. మిగతా రాహువు, కుజుడు, రవి 15 వరకు అనుకూలంగా ఉండేడు రవి. ఈ మాసాంతం వరకు కూడా రవి, రాహువు, కుజుడు అనుకూలంగా ఉండరు అనేది సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి 6లో గురువు కూడా అంత అనుకూలం కాదు. అలాగే 8లో కేతువు కూడా అసలే అనుకూలంగా లేదు. ఇది గ్రహ సంచారాల విషయాలు. ఇక ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండకపోయినా కానీ, కొంచెం అనుకూలతలే ఉండకపోయినా ఏలినాటి శని మకర రాశి వారికి తృతీయంలో శని కొద్దిపాటి యోగించటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పొందుతారు. కెరీర్ పరంగా చూసినా, వ్యాపార పరంగా చూసినా, వ్యాపార భాగస్వాములతో కూడా లాభాలు బాగానే పొందుతారు అనేది సూచించవచ్చు. ఇక ఆర్థికంగా అయితే ఈ మాసంలో ఈ మకర రాశి వారికి ఆదాయం బాగానే పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనేది, ఖర్చులను అధిగమించే ప్రయత్నం, అనవసర ఖర్చులు అవాయిడ్ చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ మాసంలో ఈ మకర రాశి వారు. శుభకార్యాలు ప్రయత్నాలన్నీ
ఫలిస్తాయి అనేది సూచించటం జరుగుతుంది ఈ మాసంలో వీరికి. ఇది హైలైటెడ్ పాయింట్స్ చెప్పుకున్నాము. శనివారం ఆంజనేయ స్వామికి సింధూర అలంకరణ మరియు హనుమాన్ చాలీసా పఠనం చేయండి, ముఖ్యంగా ఈ మకర రాశి వారు అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉండొచ్చు. ఎందుకంటే రాశిలోనే చంద్రగ్రహణం 3వ తేదీన, రాశిలోనే పంచగ్రహ కూటమి, రాశిలోనే చతుర్రాహి, రాశిలోనే కుజరాహువులు సంయోగం, ఇవన్నీ కూడా దీనికి కుంభరాశి వారికి కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది ఈ మాసంలో అనేది సూచించడం జరుగుతుంది ఈ ఖగోళంలో గ్రహాల పరిస్థితులను బట్టి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం చాలా అవసరం. వీరికి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా కఠిన శ్రమ అవసరం. ఈ ఫలితాలు చాలా నిర్వీర్యంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా శ్రమించాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక నూతన పెట్టుబడులకి ఇది సరైన సమయం కాదు. పెట్టుబడుల విషయంలో వాయిదా వేయచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన అననుకూలతలే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. ఎక్కువగా శివారాధన మరియు పేదలకు అన్నదానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ గ్రహాల సంచారాల స్థితికి 12లోనే గ్రహణం 3వ తారీఖు, రాశిలోనే 16 నుండి రవి సంచారం అనుకూలం కాదు, రాశిలో శుక్రుడు అనుకూలం, శని అనుకూలం లేదు అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన గురువు 4లో అనుకూలంగా లేడు. కుంభరాశిలో 12లో ఏ గ్రహాలు అనుకూలించవు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది సూచించడం. ఆర్థికంగా అయితే నిలకడగానే ఉంటుంది, మరి అంత అధమంగా లేకున్నా వాహన సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి. మార్చి మాసంలో ఈ మీనరాశి వారికి వాహన యోగం గోచరిస్తోంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది అనేది చెప్పచ్చు. సంతానం నుండి శుభవార్తలు వింటారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఫారెన్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలతలు వస్తాయి. వారు కోరుకున్న చోట సీట్లు రావటం, వీసాలు అప్రూవ్ అవ్వటం, ఇవన్నీ విషయాల్లో కూడా చాలా ఈ మాసంలో అనుకూలతలు వస్తాయి. ఫలితాలు మంచిగా ఉంటాయి. ముఖ్య గమనిక ఏంటంటే ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఈ మాసంలో ప్రమాద సూచనలు ఉన్నందున వాహనాలు నడిపే అప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి వారి ఈ మాసం అంతా కూడా అనేది సూచించడం జరుగుతుంది. పరిహారంగా రాహుకేతువుల శాంతి పూజ మరియు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది ఈ మీనరాశి వారికి అనేది సాధారణ పరిహారాలుగా రాహుకేతువు శాంతి పూజ అయితే అత్యవసరంగాను సూచించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము ఇప్పటి వరకు. ఇక ముఖ్యమైన అంశాలు, ప్రమాద సూచనలు మరొకసారి హైలైటెడ్ పాయింట్స్ చెప్పుకుందాము. ప్రమాద హెచ్చరిక అంటే మీన మరియు వృశ్చిక రాశుల వారు వాహన ప్రయాణాల్లో మరియు యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చంద్రగ్రహణం మార్చి 3, 2026న సంభవించే చంద్రగ్రహణం వల్ల ఈ అన్ని రాశుల వారు కూడా ఆ సమయంలో దైవ చింతనతో ఉండటం మంచిది అనేది సూచించటం జరుగుతుంది శాస్త్ర ప్రకారంగా. సాధారణ పరిహారంగా అంటే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు గాయత్రి మంత్రం పఠించడం వల్ల గ్రహ దోషాల నుండి రక్షణ లభిస్తుంది అనేది సూచించటం అన్ని రాశుల వారికి కూడా అనేది చెప్పటం జరుగుతుంది. ఇది తులారాశి నుండి మీనరాశి వరకు అనేది చెప్పటం. సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.